బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్యాయత్నం. ఎలికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రెయిన్బో స్కూల్ డైరెక్టర్ బషీర్. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఎలికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రెయిన్బో స్కూల్ డైరెక్టర్ బషీర్. స్కూల్ లీజ్ అగ్రిమెంట్ విషయంలో కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వేధిస్తున్నారని రెయిన్బో స్కూల్ డైరెక్టర్ బషీర్ భార్య హేమలత ఆరోపించారు. టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఎలికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు బషీర్ భార్య తెలిపారు. బషీర్ పరిస్థితి విషమం కావడంతో నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లుగా బషీర్ భార్య తెలిపినారు. లీజ్ అగ్రిమెంట్ ముగిసినా స్కూల్ ఖాళీ చేయకపోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పిల్లలు వెళ్ళాలన్న వాళ్ళ భవిష్యత్తు కానీ ఎలా అసలు మేము చాలా విధంగా పోరాటం చేస్తున్నా కూడా బట్ మేము తక్కువ వాళ్ళమని చెప్పేసి మా మీద చాలా ఎక్కువగా ఇచ్చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. చేస్తాము అన్నట్టే వాళ్ళ కాలం వేశారు కూడా. రేపు మరి పిల్లలు ఉన్నారు, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మాది మొత్తం మేము ఈ స్కూల్ మీదే పెట్టున్నాము. ఇప్పుడు మేము బయట ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితి, ఎవరు ఎటువంటి ఇది తీసుకోవట్లేదు. మీరు అది మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కూర్చొని వస్తామండి, ఇంతకుమించి చేయకుండా. ఎవరమ్మా మిమ్మల్ని బెదిరిస్తున్న వాళ్ళు ఎవరు? వాసిరెడ్డి రవి, శాఖమూరి రామ్మూర్తి. ఏమంటున్నారు వీళ్ళు? బత్తుల రాజ్యం వీళ్ళందరూ కలిపి నానా రకాలుగా అన్ని రకాలుగా అందరికీ ఫోన్లు చేస్తున్నారు. అధికారం మాదే, అధికార పార్టీ మాదే, మాకు అండదండలు ఉన్నాయి. మీరు స్కూల్ ఖాళీ చేయకపోతే మేము తాళాలు వేస్తాము, మేము ఎలాగైనా మీ వద్ద నుంచి స్కూల్ లాక్కుంటాము అని చెప్పి బెదిరిస్తున్నారు. ఇది గతంలో టీడీపీ పార్టీ ఆఫీసుకి పిలిచి మరీ బెదిరించారు మమ్మల్ని. మేము కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము. ఇది ఆల్రెడీ కోర్టులో నడుస్తా ఉంది. అయినా గానీ మాకు తెలియకుండా ఆక్రమణకు దిగి రాత్రికి రాత్రి సీసీ కెమెరాలు తొలగించి మరీ గోడ కట్టారు. మా కుటుంబ పరువు కావచ్చు లేదా విద్యార్థుల భవిష్యత్తు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము ఈ రోజు ఈ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మా జీవనాధారం ఇదే. ఈ స్కూల్ నమ్ముకొని మమ్మల్ని 30 కుటుంబాలు 300 పైగా విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ స్కూల్ తెరవకపోతే రేపొద్దున మా పరిస్థితి ఏమవుతుందో తెలియట్లేదు. మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. లేని పక్షంలో మేము మా కుటుంబంతో సహా ఇక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సి వస్తుంది. మాకు వీళ్ళు ఇరు వల్ల, వాసిరెడ్డి రవి గారి వల్ల, శాఖమూరి రామ్మూర్తి గారి వల్ల మాకు ప్రాణహాని ఉంది. గతంలో కూడా మమ్మల్ని చాలా సార్లు బెదిరించారు. మీ దగ్గర ఏమైనా వీడియోలు అలాంటివి ఉన్నాయండి? పార్టీ ఆఫీస్ లో మమ్మల్ని పిలిచి బెదిరించిన వీడియో నా దగ్గర ఉంది. మేము అన్ని ఆధారాలతోటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్లాలి అని నిర్ణయించుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పారా ఈ విషయాన్ని? గారికి అయితే మేము ఇంతవరకు సంప్రదించలేదు. అర్ధరాత్రి జరిగిన విషయం కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని కూడా కలవాలనుకుంటున్నాం. ఈ రోజు 3 days స్కూల్ హాలిడే ఉంది కాబట్టి నైట్ చేశారు. రేపు మండే స్కూల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఏదైనా మమ్మల్ని సంప్రదించకుండా ఇది చేయడం అయితే కరెక్ట్ కాదు కదా. మాకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. లీగ్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు.